కేఏ పాల్ అనేవాడు ఒక కామెడీ పీసు. ఆడి ఈ రాష్ట్రానికి పచ్చి కామెడీ వెధవా, పచ్చి పోరంబోకి వెధవా, దొంగ ఎదవా. ఆ జోకర్ గురించి మాట్లాడితే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. వాడు బచ్చా, కేఏ పాల్ అనేవాడు బచ్చా గురించి మేము మాట్లాడడం. కేఏ పాల్ గారిని ఎవరైనా నాయకులుగా గుర్తిస్తున్నారండి? ఆయన ఒక కమెడియన్ అనుకుంటూ ఉంటారు, ఆయన ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు. కేఏ పాల్ కి అసలు బ్రెయిన్ లేదని అందరు డిసైడ్ అయిపోయారు కదా, ఆయన ఒక పిచ్చోడు పాప. బ్రెయిన్ బాగున్న వాళ్ళ గురించి మాట్లాడమంటే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, పిచ్చి వాళ్ళ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేదు. వైసీపీ వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటాడు, ఆ ప్యాకేజ్కి ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి తన నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఉంటాడు. తను మభ్య మాటలు పెట్టి మాయ మాటలతో సెంటిమెంట్ పేరుతో ఈ రోజు సంపాదన చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక బ్రోకర్ వాడు. ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారు 180 కోట్లు తీసుకుని చెప్పి నిన్న కేఏ పాల్ రాజమండ్రి ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడారు. నిజంగా కేఏ పాల్ అన్న మాటలో 180 కోట్లు తీసుకుని ఉంటారు? కేఏ పాల్ అనేవాడు ఒక కామెడీ పీసు. ఆడి ఈ రాష్ట్రానికి పచ్చి కామెడీ వెధవా, పచ్చి పోరంబోకి వెధవా, దొంగ ఎదవా, దొంగ ఎదవా. వాళ్ళ అన్న కేఏ పాల్ని అంటే చంపాడో లేదో నాకు తెలియదు. కేఏ పాల్ కుటుంబ సభ్యుల్ని కేఏ పాల్ చంపాడని చెప్పి పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి. వాడు కామెడీ పీసు. వాడి మాటలు ఎవరు కూడా పరిగణలో తీసుకోలేదు, ఎవరు పట్టించుకోరాడిని. ఆడి మాటలు ఎవరు పట్టించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక్క సినిమా తీస్తే 100 నుంచి 200 కోట్లు వస్తుంది. 5 సినిమాలు తీసుకుంటే 1000 కోట్లు వస్తుంది. ప్రపంచంలో మల్టీప్లెక్స్ కంపెనీలు వేలల్లో ఉన్నాయి. 100 కంపెనీలకు కానీ ఆయన యాడిస్తే 1000 కోట్లు సంపాదిస్తారు. ఆయనకు 100 కోట్లు 50 కోట్లు ఏక. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు. ఈరోజు జనసేన పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తి చనిపోతే ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పునే 240 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారంటే 4050 కిలోమీటర్ల రోడ్లు వేయించారు, పంచాయతీ రోడ్లు. అలాంటి నాయకుడి గురించి ఏం మాట్లాడతారు? ఎవరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఈ కామెడీ పీస్ పాల్గాడికి కానీ, దువ్వాడు సీనిగాడికి కానీ, ఈ పేర్లు నానిగాడికి కానీ ఇంకెవరికి కూడా లేదు. వాళ్ళ తాతల తండ్రులు దిగొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు. రాజమండ్రిలో కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ఏర్పాటు చేయడానికి మొత్తం పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళ 180 కోట్లు తీసుకున్నారని చెప్పి అంటారు. కేఏ పాల్ వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు? కేఏ పాల్ స్థిరమైన వ్యక్తి కాడండి. ఆ జోకర్ గురించి మాట్లాడితే అంతకంటే అవమానం మరొకటి ఉండదు. కేఏ పాల్ ఈరోజు క్యారెక్టర్ కోల్పోయాడు. ఆయన నిధులు ఆగిపోతుందన్న భయంతో ఉన్నటువంటి పరిస్థితి. తను మభ్య మాటలు పెట్టి మాయ మాటలతో సెంటిమెంట్ పేరుతో ఈ రోజు సంపాదన చేసుకుంటూ తిరుగుతున్నటువంటి ఒక బ్రోకర్ వాడు. అటువంటి బ్రోకర్ గురించి మనం మాట్లాడడం మంచిది కాదు. బ్రోకర్ అదుపులో ఉండకపోతే ఖచ్చితంగా జన సైనికులు గుణపాఠం చెప్తారనేది అయితే హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేఏ పాల్ ఒక పొలిటికల్ జోకర్. అతను పోటీ చేస్తే 500 ఓట్లు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లు అయ్యేలా. అతని గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పు. నేను జడ్పీటీసీ పోటీ చేస్తే వైసీపీ టైంలో నామినేషన్ అయిపోతే నాకు 6000 ఓట్లు పడ్డాయి. వాడు బచ్చా, కేఏ పాల్ అనేవాడు బచ్చా గురించి మేము మాట్లాడాం. కేఏ పాల్ ఏ దేశంలో ఉంటాడా? ఏ దేశంలో ఉండి కేఏ పాల్? ఏ దేశంలో? ఇండియాలో ఉంటా? ఆంధ్రప్రదేశ్లో ఉంటా? ఏ దేశంలో ఉండు కేఏ పాల్? ఏ దేశంలో ఉండు కేఏ పాల్? ఏ దేశంలో ఉండు ఏం చేస్తాడు? ఆయన ఒక మతం ఉన్నమాది ఆయన. కేఏ పాల్ అనే ఆయన మొత్తం ఉన్నమాది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు రకరకాలుగా మాట్లాడారు. ప్యాకేజీ స్టార్ అని, అసెంబ్లీ గేటు తాకనేమని చెప్పి ప్యాకేజీ స్టార్ అని చెప్పారు. ఇప్పుడు కూడా మీ ఏరియా మీకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కేఏ పాల్ ఉత్తరాంధ్ర నివాసి. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి 180 కోట్ల ప్యాకేజీ ఎలా స్పందిస్తారు మీరు? ఒకే ఒక మాట చెప్తున్నానండి. ఒక మనిషి సొంతంగా నిలబడి సొంతంగా ఏదో చేస్తుంటే 10 మంది 10 రకాలుగా అంటారు. కానీ అతను ఏవి కూడా పట్టించుకోకుండా అతను ప్రజలకు ఏం చేయాలి అని డిసైడ్ అయ్యి అతను వచ్చాడు. అలాగే ప్రజలు కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చారు అన్నమాట. ఇలాగే మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేస్తూనే ఉంటాం. జై కళ్యాణ్ బాబు, జై జనసేన, జై పవర్ స్టార్. సార్, గత 2-3 రోజుల నుంచి మనం చూసుకుంటే కేఏ పాల్ కానీ, దువ్వాడ శ్రీనివాస్ కానీ నెల కింద ప్యాకేజ్ తీసుకుంటామని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేఏ పాల్ 182 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నారు ఈ ఏర్పాట్లకు అని చెప్పి కేఏ పాల్ చెప్తారు. ఇద్దరు వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు? అలాంటి వ్యక్తుల గురించి స్పందించడం అవసరం అంటారా? కేఏ పాల్ గారిని ఎవరైనా నాయకులుగా గుర్తిస్తున్నారండి? ఆయన ఒక కమెడియన్ అనుకుంటూ ఉంటారు, ఆయన ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఎవరు కూడా ఆయన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకునే పరిస్థితులు లేవండి. కేఏ పాల్ గారు తెలుసా మీకు? కేఏ పాల్ అంటే అనకూడదు కానీ అతను మరి అంటే అతని మాటలు కూడా మేము పట్టించుకోదలుచుకోలేదండి. ఒకప్పుడు ప్రపంచ వేదికల మీద తిరిగిన వ్యక్తి, ఒకప్పుడు మేము గౌరవించే వాళ్ళం. కానీ
ఇప్పుడు అతని మాటలను మేము పట్టించుకోదలుచుకోలేదు. మా జనసేన నాయకుడు నిన్న రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు 180 కోట్ల రూపాయలు తీసుకొని ఎలాంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పంటారు. కేఏపాల్ వ్యాఖ్యల మీద మీ ప్రాంతవాసి ఏం స్పందిస్తారు? మా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అంటే చదివే పంచే కొద్దీ పెరిగితే చదువు అంటారు కదా. మా పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడు అండి. ఎవరి నుంచి ఎటువంటి ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి కాదు. తన కష్టార్జితాన్ని పేద ప్రజలకు పంచే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అతని ఇంకిత జ్ఞానానికే మేము వదిలేస్తున్నాం. మాది నిజాయితీ గల పార్టీ. మేము మా అంటే విలువలతో కూడిన సిద్ధాంతాలతో కూడిన కొత్త తరం రాజకీయానికి తెరనేపిన పార్టీ కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ప్రజల ఆలోచనల మేరకే మా విధి విధానాలు ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. అడుగు ముందేసి నిన్న కేఏపాల్ కూడా చెప్తాడు ఈ ఏర్పాట్ల మొత్తానికి 182 కోట్లు ప్యాకేజ్ తీసుకున్నారు చంద్రబాబు గారు అంటారు. కేఏపాల్ వ్యాఖ్యలు ఎలా స్పందిస్తారు? కేఏపాల్కి అసలు బ్రెయినే లేదని అందరు డిసైడ్ అయిపోయారు కదా. ఆయన ఒక పిచ్చోడు పాపం, ఏది పడితే అది మాట్లాడతాను, నేనే సీఎం అంటాడు. అలాంటి పిచ్చోళ్ళ వ్యాఖ్యలను కూడా మనం దానికి ఒక ప్రత్యేకంగా డిస్కషన్ పెట్టడమే అనవసరమైన విషయం. ఒక ఆరోపణ చేశారు. ఈ ఏర్పాట్ల మొత్తానికి 180 కోట్లు ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి రాజమండ్రి ప్రెస్ మీట్లో చెప్తారు. కేఏపాల్ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? అంటే అతను ఒకప్పుడు మేధావి, తనకు సంబంధించినటువంటి మతానికి మేధావి, ఎన్నో ఉపన్యాసాలు చెప్పినటువంటి వాడు. దురదృష్టవశాత్తు పాపం ఆయనకి పిచ్చెక్కింది. పిచ్చెక్కినటువంటి వ్యక్తి గురించి మమ్మల్ని మాట్లాడమంటే మేము మా బ్రెయిన్ బాగుంది, బ్రెయిన్ బాగున్న వాళ్ళ గురించి మాట్లాడమంటే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. పిచ్చి వాళ్ళ గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేవు. ఉత్తరాంధ్ర ప్రాంత నాయకుడు అని చెప్పుకున్నటువంటి కేఏపాల్ నిన్న ఒక ఆరోపణ చేశారు రాజమండ్రి ప్రెస్ మీట్. ఈ ఆవిర్భావ సభకి ఖర్చు అంతా కూడా టీడీపీ ఇచ్చింది, 180 కోట్లు ఇచ్చిందని చెప్పి కేఏపాల్ చెప్తారు. మీ ప్రాంతవాసి ఏం చెప్తారు మీరు? సార్ ఒకటి కేఏపాల్ గారు ఇప్పుడు కాదు సార్, గత 4-5 ఎలక్షన్ టైం నుంచి కూడా ఆయన అలాగే మాట్లాడుతున్నారు. ఆయన మాటలు కూడా ఎవరు లెక్క చేయట్లేదు. ఆయన అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళడం అనేది కామన్. అది ఏది అరిసేది కూడా మరేసేది కరవదనే సామెత ఉన్నట్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకు మరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకండి. నాయకులు వెనక మన పవన్ కళ్యాణ్ గారికి ముందు కూడా నాయకులు కార్యకర్తలే ఉన్నారు. ఆయన కార్యకర్తలు నిలబెట్టుకున్నారు. కార్యకర్తలు ఆయన వెనకాల ఎప్పుడూ ఉంటారు. జనసేన ఇంకా ముందు ప్రవాహం ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో మా నాయకుడు అయిన జనసేన పవన్ కళ్యాణ్ గారు సీఎంగా మేము చూడాలని అనుకుంటున్నాం. కేఏపాల్ గారిని అసలు మేము రాజకీయ నాయకుడిగా చూడట్లేదని నేను జోకరు. సో ఈ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత అర్హత అయితే ఆయనకి లేదు. సో ప్యాకేజీ తీసుకునే వాళ్ళు అయితే ఆయన సినిమాలు వదులుకొని రారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి, అంటే అధికారంలో రాకముందు చేసిన వ్యక్తి. సో ఆయన అన్నంత మాత్రాన్ని అదేం జరిగిపోదు, అదేం నిజం కాదు. మేము ఆయన్ని జోకర్ గానే చూస్తున్నాం. ఇప్పటికన్నా ప్యాకేజీ స్టార్ అని చెప్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి నోరు ఉంది, ఎముక లేని నోరు అని చెప్తారు, నాలుక అని చెప్తారు కదా. సో వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా అదంతా అన్న వేస్ట్ అండి. ఎందుకంటే ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉంటే జన సైనికులు వీర మహిళలు చూసి ఊరికే ఉండే పరిస్థితి అయితే లేదండి. అసలు కేఏపాల్ మాట్లాడిన మాటలకి స్పందించాల్సిన అవసరమే లేదని నా ఉద్దేశం. మతి భ్రమించిన వ్యక్తి ఒక కేఏపాల్, అందరికీ తెలిసిన విషయం. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఒక వ్యక్తి. అదేవిధంగా ఈరోజు కూడా వైసీపీ వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజో తీసుకొని ఉంటాడు. ఆ ప్యాకేజ్కి ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి తన నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఉంటాడు. అంతకు మించి ఒకరి దగ్గర చెయ్యి చాపే అలవాటు కానీ వ్యక్తిత్వం కానీ మా పవన్ కళ్యాణ్ గారిది కాదు అని అందరికీ తెలుసు. అతని మాటల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అది తిరిగి అతనికి చెప్పేస్తారు. అతనే ప్యాకేజీలు ఎక్కువ తీసుకుంటున్నారేమో. మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి మనిషి కాదు. మా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అటువంటి మనుషులు కాదు. ఎవరు ఏ ప్యాకేజీలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు.